కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మన గత వారం మనం మాట్లాడుకున్నట్టుగా 15వ అధ్యాయము 58వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. భక్తిలో నిలకడగా ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలని గత వారం మనం విన్నాం. ఇక ఈ భక్తి గురించి ఆయన మాట్లాడుతూ, మీ ప్రయాసం వ్యర్థము కాకూడదు ప్రభువునందని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ అన్నాడు. ఎప్పటికీ అంటే అప్పుడప్పుడు భక్తి చేయడం కాదు, కానీ ఎప్పుడు దాన్ని కొనసాగించే వారంగా ఉండాలి. ఎప్పటికీ అన్నాడంటే మన భూమి మీద మానవ జీవితాలు ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయనలో భక్తిని మనము కొనసాగించే వారిగా ఉండాలి. అని భక్తి కలిగి ఉండడం వేరు, భక్తిని కొనసాగించడం వేరు. కనుక భక్తి అందరూ కలిగి ఉంటారు, దాన్ని కొనసాగించి తుదముట్టించేవారు మాత్రం చాలా అరుదుగా, అతి తక్కువగా ఉంటారు. కనుక అందరూ ఊరికి వెళ్ళిపోయినట్టుకున్నారు. రైట్, పోలేడు వారికి మేనాలంతా మనం ఏం చేద్దాం, తప్పదు. మళ్ళీ వారం నెలకి ఏమైనా చెప్పుకోలేము. పాపం ఎలాగ అప్లోడ్ చేస్తున్నారు కదా, గ్రూప్లో వస్తుంది కదా, పోనీ అనుకుంటారేమో. సరేలే, మరి ఈసారికి దేవుడితో మాట్లాడి కథమాలు చేసుకుని, ప్రభువా వీలైతే వారిని కూడా క్షమించమనాలా, మళ్ళీ వారికి రప్పించమనాలా? అది రైట్, ఆ కండిషన్లో ఉన్నారు అందరూ కూడా. ప్రభువునంతా ఏం కలిగి ఉండాలట? స్థిరత్వం కలిగి ఉండాలి. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు శ్రమ వచ్చిందని ఆసక్తి సన్నగా వెళ్ళిపోవడం, ఈరోజు కష్టం వచ్చిందని ఆసక్తిలో చిన్నగా అయిపోవడం, ఈరోజు మనకి ఖాళీ లేదని భక్తిని తక్కువ చేయడం అనేది అది భక్తిపరులైన వారికి తగిన లక్షణం కాదు. కనుక ఏం చేయాలి? భక్తిపరులు అని అనిపించుకుంటున్న వారంతా కూడా ఆ భక్తిలో స్థిరత్వం కావాలి, నిలకడ కావాలి అని మనం అన్నాం. ఏదో అవసరం వచ్చినప్పుడు మనకి ఫ్రెండ్ ఫోన్ చేసి, ఎలా మీ అత్తగారు ఎలా ఉంది, మీ అమ్మ ఎలా ఉంది, మీ నాన్న ఎలా ఉన్నాడు అని అడిగితే వాడికి ఏదో అవసరం ఉందని మనం ఎలా అనుకుంటామో, అలాగే భక్తులు అప్పుడప్పుడు దేవుడిని పలకరించే వారుగా ఉండకూడదు, దేవుని అవసరాల కొరకు ఉపయోగించుకునేవారుగా మరీ ఉండకూడదు అని గత వారం విన్నాం. ఇక ఈ భక్తి పరులు ఏం చేశారయ్యా అంటే, దేవుడిని కూడా మర్చిపోయేటంతటి స్థాయికి ఈరోజు వెళ్ళిపోయారు, విసర్జించేశారు. అని ఒక ఆహార ప్లేట్లను వాడి పడేస్తున్నట్టుగా, ఒక క్యారీ బ్యాగ్లను వాడి పడేస్తున్నట్టుగా భక్తి అవసరం తీరిపోయిన తర్వాత ఏకంగా దేవుడిని విసర్జించి వదిలి పాడేస్తున్నారు. ఇలా చేస్తే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోలేము అని కూడా విన్నాం. ఇక ఈ భక్తిని ఇలా కొనసాగించి అవసరానికి వాడుకుని స్కూల్ అప్పుడు వచ్చేటని, పెళ్ళప్పుడు వస్తున్నాడని గత వారం చెప్పిన వాక్యం టుకీగా గుర్తు చేస్తున్నాను. అలాగే పిల్లలు కలిగినప్పుడు వస్తున్నాడని, అనారోగ్య పరిస్థితులు కలిగినప్పుడు మాత్రమే దేవుడి మీద భక్తి కలిగి వస్తున్నాడని, మిగతా సమయాల్లో ఆయనను పట్టించుకోవడం లేదని మనం విన్నాం. అలాంటి వారుగా కాక ప్రభువునందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి అన్న మాట మనం నొక్కి ఆలోచిస్తున్నప్పుడు, ఎప్పటికీ అంటే ఎప్పుడు దాకా ప్రభు అని మనం ఒకవేళ ఆయన అడిగితే, మనలో జీవం ఉన్నంత వరకు, మనలో కదలికలు ఉన్నంత వరకు, ఇంకొక మాటలో చెప్పాలంటే మనలో ఊపిరి ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? ఆయన యందు భక్తిలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఇదిగో ఇక్కడ అక్కడ అని అనేకమైన మాటలు చెబుతారట. ఈ భక్తిని మనం అలా ట్రాన్స్ఫర్ చేసే వరకు ఉండకూడదు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి వరకు అని భక్తిని ట్రాన్స్ఫర్ చేయడం కానీ కాదు, కానీ దానిలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఇది ఒక కోణం. ఇక రెండో కోణంలో భక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఈరోజు భక్తి లాభ సాధనంగా మార్చుకుంది సమాజం.
ఎలా మార్చుకుంది? భక్తిని లాభ సాధనంగా మార్చుకుంది. ఈరోజు భక్తి కాస్త వ్యాపారపు ధోరణిలో ప్రయాణం ఆరంభించింది, వ్యాపారపు ధోరణిగా మారిపోయింది. అలాంటి మాటలు ముందుగానే తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఎలాగట? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైపోతారు. భక్తుల స్థిరత్వం లేని వాళ్ళు ఏమైపోతారట? చెడిపోయిన మనసు కలిగిన వారిగా మారిపోతారు. సత్యానికి వారు చెవినివ్వరు, దురద చెవులు గలవారైపోతారు. ఎక్కడైతే అసత్యం ప్రబలుతుందో, ఎక్కడైతే దేవుడి నీతికి అడ్డుకట్టలు ఉండవో, ఎక్కడైతే దేవుడు చెప్పిన శాస్త్రాలు పాటించరో, ఎక్కడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు భయపడరో, అలా భయపడని వారి వైపు ఈ చెడిపోయిన మనసు కలిగిన వారందరూ వెళ్ళిపోతారట. అలా కానీ దేవుడి యొక్క భక్తిని కాస్త భక్తిహీనతగా మార్చి చెడిపోయిన తత్వం వారిలోనికి వస్తుంది. దేవుడి నీతిని పాటించుకున్న వారు ఏం చేయరు? పాటించరు. దేవుడి శాస్త్రాలు పట్టించుకోవాలని చెప్పినా పట్టించుకోరు. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడమ్మా, మనం ఇలా భక్తి కలిగి ఉండాలి అని చెప్తే వారికి నచ్చదు. దేవుడు ఇలా చేయొద్దు అంటున్నాడు, పలానది తినొద్దు అంటున్నాడు, మనం తినకూడదు అంటే వారు ఇష్టపడరు. దేవుడికి ఇది అబద్ధం ఆడడం కానీ, అసూయతో ఉండడం కానీ, కక్షలతో ఉండడం కానీ, క్రోధముతో ఉండడం కానీ, తల్లిదండ్రులకు అవిధేయంగా ఉండటం కానీ, అహంకార దృష్టి కలిగిన ఉండడం కానీ ఆయనకి అసహ్యములు అని చెప్తే వారికి నచ్చదట. అందుకే వారి మనసు ఏమైంది? చెడిపోయింది. చెడిపోయిన మనసుకు ఈ మంచి కార్యాలు చెప్తే ఏమవుతుంది మరి? అందుకే చెడిపోయిన మనసుకి ఏం చెప్పాలంటే చెడ్డ మాటలు చెబితేనే అది అడాప్ట్ చేసుకోగలదు. చెడిపోయిన మనసుకు చెడు చెబితేనే వింటది తప్ప చెడిపోయిన మనసుకు మంచి చెప్తే ఎక్కడ వినదు. అందుకే ఆయన అంటాడు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైపోతారు. సత్యాన్ని సంత వీధుల్లో అమ్మేస్తారు, సత్యానికి చెవినివ్వరు వారు. మీరు ఇలాగ అంటున్నారు, మరో పాస్టర్ గారు ఫోన్లో చెప్పాడైనా. ఈరోజు అందరికి ఏమున్నాయి? మొబైల్స్ ఉన్నాయి. మరో పాస్టర్ గారు ఫోన్లో చెప్పాడు, తినేయచ్చు అంట కదండి అనేవారు కూడా లేకపోలేదు. అంటే సత్యం సంత వీధుల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా అమ్మవేయబడుతుంది. ఎలా? ప్రపంచవ్యాప్తంగా సత్యం అమ్మవేయబడుతుంది. దేవుడు ఏదైతే అసహించుకున్నాడో, ఆయన ముందు దేన్నైతే నిలబెడితే కాళ్ళు చేతులు తల మొండాన్ని తనకు తెగనరికి విడిచిపెట్టాడో, దాని ప్రస్తావన వస్తేనే ఆయనకు కోపం రగిలిపోతుందో అలాంటి ఆ అర్పితాలు మనం తినద్దు అన్నది సత్యం అయితే, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులు అయిపోయిన వారికి తినేయండి అన్న బోధ వచ్చింది, తినకండి అన్న బోధ వారికి మింగుడ పడదు. అందుకే వారు ఏమైపోతారట? సత్యహీనులుగా మారిపోతారు. సత్యహీనులుగా మారిపోతారు. ఏంటి ప్రభా సత్యం అంటే? యోహాను 17:17 అంటాడు, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యం. నీ వాక్యంలో ఏముందో అదే సత్యం. కానీ కొంతమంది మేధావులు, కొంతమంది వాక్చాతుర్యం కలిగిన వారు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి లాజిక్లు వీటి మీద ప్రయోగించి, కానీ ఎలా వారు అనుకున్న ఆలోచన గ్రహించుకోవాలని ఆ ఆలోచన అంతా ఆ పదాల మీద రుద్దేసరికి అని సత్యం కాస్త సత్యహీనంగా సమాజానికి చూపించి తినేయండి, తిరిగేయండి, తాగేయండి, ఏం చేసినా పర్వాలేదని ఈరోజు సమాజాన్ని అంత భ్రష్టు పట్టించేసారు ప్రియుల. అందుకే వీళ్ళంతా ఏ జాబితాలో పెట్టాడంటే భక్తిని సత్యహీనత్వంలోనికి మార్చి వారి మనసులను కాస్త చెడిపేసి వారు ఏ సంపాదించుకుంటారంట? ఈ దైవ భక్తి కాస్త లాభ సాధనంగా వాళ్ళు మలుచుకుంటారు అన్నాడు. చూడండి, ఎలా మలుచుకుంటారంట?
లాభ సాధనంగా. ఇప్పుడు తినొద్దురా అన్నవనుకో ఇక్కడ జనం ఉండరు, తినేంట్రా అన్నవనుకో అక్కడ ఖాళీ ఉండదు. మరి ఇప్పుడు ఏమైంది? లాభం పెరుగుతుంది. అందుకే సత్యహీనమైన బోధ వైపు తిరిగే కాలాలు రాబోతున్నాయి. అలాంటి కాలాల్లోకి మీరు వెళ్ళకండి. అబద్ధకులు, అబద్ధ బోధకులు, అసత్యాన్ని ప్రచారం చేసేవారు ఈరోజు సమాజంలో ఎక్కువగా మీకు కనబడుతుంటారు. వారు అవసరమైతే ఏర్పరచబడిన వారిని సైతం వారు ఏం చేస్తారు? ఈడ్చుకుపోతారు. తాకిగా అడుగులు అడుగు వేయనమ్మరు వారు. అడుగులు వేస్తే ఆలోచించామంటే వాడు చేయి విడిచి పెట్టేస్తాం. కనుక ఈడ్చుకుపోవడమే, లాక్కుపోతారట. అందుకే వారు ఆ భక్తిని లాభ సాధనంగా మార్చుకుంటారు. నీ మీద దెబ్బ కొడతారు, నీ భక్తి మీద దెబ్బ కొడతారు, నీ విశ్వాసం మీద దెబ్బ కొడతారు, నీ ఆచరణ మీద దెబ్బ కొడతారు, దేవుడి ఆజ్ఞల మీద వారు దెబ్బ కొడతారు. కొట్టి నిన్ను వారికి వ్యాపార సాధనంగా నిన్ను వారు మలుచుకుంటారు. కనుక కొనమ్మ కచ్చి అంటాడు, కొనమ్మ ఆయిల్ అంటాడు, కొనమ్మ బైబిల్ కవర్ అంటాడు, కొనమ్మ సిలువ అంటాడు. చూసారా? కొనకపోతే ఏమవుతుంది? ఏదో చెబుతాడు, కొనకపోతే ఏదో అవుతాడు. కనుక భక్తి కాస్త ఎలా మారిపోతుందట? లాభ సాధనముగా మారిపోతుంది. ఆ లాభ సాధనంగా మారిపోవటాన్ని బట్టి వ్యర్థమైన వివాదాలు వారిలో రేగుతాయి. ఆ పాస్టర్ తప్పని ఈ పాస్టర్, ఈ పాస్టర్ తప్పని ఆ పాస్టర్. వీడి విశ్వాసులు పోతే ఆడికి భయం, ఆడి విశ్వాసులు పోతే వీడికి భయం. మనకి ఎవరు రాకపోయినా భయం లేదు. ఎందుకంటే మనం భక్తిని లాభ సాధనంగా వాడుకుంటున్న వారు కాదు. అందుకే ఎప్పుడు ఒకటే మాట, ఒకటే స్టాండ్ మాది. మీరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మీరు కారులు వేసినా వేయకపోయినా పర్వాలేదు. ఈ మాట ఎవరు అనగలరు? ధైర్యంగా ఈ మాట ఎవరు దాన్ని ఒక్క ఆలోచించి చెప్పగలరు? మీరు ఆలోచించండి ప్రియులారా. ఈరోజు మనుషుల్ని ఏమంటే మళ్ళా చర్చకొస్తాడో రాడన్న భయంతో మనుషులను మెప్పించిపోదా, మనుషులను మెప్పించే మాటలు, మనుషులను ఎటు చెదరనివ్వని ఆడి మాటలు ఈరోజు సమాజంలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఎవరైనా ప్రార్థనగా రాలేదనుకోండి, ఈరోజు ఇంటికి వెళ్ళిపోతారు బైబిల్ అట్టుకుని, అమ్మ ఈరోజు సువార్తమ్మ ప్రార్థనకి రాలేదమ్మా. అది రాలేదని దాని ఇంటి గుమ్మం కూడా తప్పకూడదు, వెళ్ళి దాన్ని పలకరిస్తాం. అప్పుడు ఏ అనారోగ్యంతో ఉంటే వెళ్ళి పలకరిస్తే అది వేరు. ఈ సువార్తం ఏం చేస్తుంది? ప్రార్థన వారి శుభ్రంగా బట్టలెట్టేస్తే ఆదివారం ఈ బట్టలెట్టుకి వెళ్ళి కాలువ ఉస్సు అంటూ ఉంటుంది. ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోతే బైబిల్ ఎట్టి కాలకడికి అలాంటి వాళ్ళు ఉన్నారండి. కూడా పనికి వెళ్ళిపోతారు, లేకపోతే వచ్చేవాళ్ళు పలకరిస్తూ ఉంటారు పని నుంచి వచ్చేవాళ్ళు. ఇలా అక్కడికి వెళ్ళిపోయి అయితే నేను నీకు ఆడికి పంపిస్తాను, వెళ్ళిపోయి నమస్కారం ఏమన్నా అనుకుంటారు, కాలం పడిపోతే అలా ఎందుకు? దైవభక్తి ఏమైంది? లాభ సాధనంగా మార్చుకున్నారు. నా కొరకు శ్రమ అయినా, హింస అయినా, కష్టమైనా, ఖడ్గమైన మీరు పడండి, అనుభవించండి అని ఆయన చెప్తే, అంటే ఈరోజు వ్యాపార ధోరణిలో క్రైస్తవ్యాన్ని తీసుకుపోవడాన్ని బట్టి దీనిలో అనేకులు అక్రమం విస్తరించుట అనేకుల్లో ఆయన ప్రాణమైపోతుంది, సమారిపోతుంది. దేవాలయంలో కానుక అడుగుతున్నారని దేవాలయానికి అలాంటి దౌర్భాగ్యం ఉన్నారు తెలుసు మీకు. దేవాలయంలో వెళ్ళి అని దేవుడిచ్చిన కష్టార్జితంలో, దేవుడిచ్చిన ఈ శ్రమలో, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలు, దేవుడు మనకి ఇచ్చిన ఈ బలంలో, ఈ జీవంలో కొంతమేర ఆయనకు అర్పణ చేసాం. ఈ అర్పణ ఆయన తీసుకురమ్మన్న అర్పణ అది అర్పణ చేస్తే ఆయన ఏదో తిరిగి అర్థమైపోతాడని కాదు, మన జీవితాలు బాగుపడాలని తీసుకురమ్మన్నాడు, మన జీవితాలు వృద్ధులకు వెళ్ళాలని తీసుకురమ్మన్నాడు. అలా కానుక వేయాలని 10 రూపాయలు మనం వేసేదంతా అప్రాలు 10 అంతే. అందుకని ఎక్కువ వేస్తే మరి గొప్పవాడే. ఇంకా ఆ రోజు పోవడకపోతే ఆడుకోడు 100 వేసాడా కానీ పొగిడేయాలి అంతే. 100 వేసారు కొన్ని చర్చలు 100 వేసినోడికో స్పెషల్ సీటు, 10,000 వేసినోడికో స్పెషల్ కుర్చీ. కానీ 10,000 వేసినోడు 100 సార్లు మాట్లాడాలి, 100 వేసినోడు ఒకసారి మాట్లాడాలి. ఇలాంటి వ్యాపార ధారణలకు ఈరోజు సమాజం అలవాటు పడిపోయినప్పుడు సత్యంలో ఉన్నారనిపిస్తుందా? దైవభక్తి కాస్త సత్యహీనత్వంలోనికి వారు తీసుకుపోతున్నారు. మీరు ఆలోచించండి ప్రియులా కదా. వారు సత్యహీనులుగా మారిపోతారు.
దైవభక్తి ఈరోజు ఏమైపోయింది? లాభ సాధనంగా మార్చుకుంటున్నారు. అలా దేవుడిని వాడుకుని అని వీరికి లాభం సంపాదించుకొని దేవుడు కొరకు ఆయన చేసిన ప్రాణత్యాగం, ఆయన రక్తం, ఆయన శరీరం ఏమైపోయిన వారికి పట్టదండి. జీతగాడే మంద కాపరికి నా గొర్రెలు ఏమైపోతున్నాయో వాడికి అనవసరం. వాడి జీతం వాడికి వచ్చిందా లేదా? నష్టపోయేది ఎవరు? యజమానే కదా. నష్టపోయేది యజమానే. అందుకే ఆయన మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడట? ప్రాణం సైతం అర్పిస్తాడట. అది మీరు వెతుక్కోండి. అలా మీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవడో వెతకండి. మీ కొరకు ప్రాణం పెట్టి ఆ బలియాగం చేసిన వాడు ఎవడో, ఆయనే మంచి కాపరిని గుర్తించండి. మీరు పిలిచిన పలకని వాడి దగ్గరికి, అండ్ మీరు ప్రార్థించిన వెళ్ళిన వాడి దగ్గరికి, అండ్ మీరు నోటు నెత్తు మత్తులు పరుగు దండాలు పెడుతున్నా మనం పట్టించుకోని వాడి దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం ఉండదు. అందుకే మంచి కాపరి ఎవరో వెతుక్కోవాలి. కాపరి గారు వాళ్ళ పాస్టర్ గారు కాదు, ఇది యేసుక్రీస్తు గురించి చెబుతున్నారు. నిజమైన దేవుడు ఎవరో ఎరగాలి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడేస్తాడట? ప్రాణము సహితం లెక్క చేయడట, ప్రాణం సహితం పెడతాడట. అందుకే దైవభక్తి ఏమైపోయిందట? చెడిపోయిన మనసు వారిలోకి వచ్చేస్తుంది. ఆవిడ సత్యహీనులుగా మారిపోతారు. దైవభక్తి లాభసాధనగా మార్చుకుని మనుషులకు ఇలా మార్చుకున్న మనుషుల వల్ల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. ఎలీషా ఉన్నాడు, గెహజీ గారు ఉన్నారు. కానీ ఎలీషా దగ్గరికి ఏం పట్టుకెళ్ళారు? వస్త్రాలు, బంగారం, సంపద అన్నీ పంపించి, ఇదిగో ఇవన్నీ తీసుకుని నన్ను ఏం చేయాలి? స్వస్థపరచాలి అని పంపినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసు ప్రియులారా? నీ వెండి బంగారం ధనధాన్య సమృద్ధులు నాకు అక్కర్లేదు, తీసుకుని ఎవరైతే పంపించిన వాడికే తిరిగి ఇచ్చేయి అన్నాడు. గెహజీకి ఎక్కడో మనసులో ఆగుతుంది. అరే రే అన్ని పంపేస్తున్నాడు, ఇక బ్రతుకుతేరువే తెలీదు. బ్రతికేవాడు అలా ఎవడైనా పంపేస్తాడా? ఏదో పక్క ఏదో కోణంలో లాక్కోవచ్చు కదా. వచ్చినప్పుడే ఈరోజు సంపాదించుకోవాలన్నారు చాలా మంది. బలం ఉండగానే ఏం చేయాలట? సంపాదించుకోవాలట. వయసు ఉండగానే సంపాదించుకోవాలట. వయసు మీరిపోయినా, బలం పోయినా, ఆరోగ్యం క్షీణించినా ఇంకా సంపాదించుకోవడానికి ఏలేదట? అవకాశం లేదంట. అందుకే గెహజీ అయ్యయ్యో వచ్చినాయని తీసుకుపోతున్నాడు ఈయన. మరి మనం రేపు మనం ఎలా పోతున్నాం? బొత్తిలో మా గురువుకి ఏమలేదు, బొరలేదు. ఈయనకి నాకు ఇస్తే మొత్తం బీరువాలు పెట్టి సద్య సంవత్సరం గొయ్యి సద్దులో పాతేసేవాడిని అనుకుని, కానీ ఆ ఇచ్చిన ఆ బహుమానాల వెంబడి పరిగెత్తాడు. పరిగెత్తిన గెహజీ వెనకే ఎలీషా ఆత్మ వెళ్ళిపోతుంది. తిరిగి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవారు అబ్బాయి అన్నాడు. ఎక్కడికి వెళ్ళిన గురువు గారు ఎక్కడికి వెళ్ళొచ్చిన 12 బయటకు వెళ్ళి వచ్చిన 40 అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఆ నీ కూడా నా ఆత్మ నీతోనే పరిగెత్తింది. ఈ విషయం ఈ గెహజీకి తెలీదు. ఈ విషయం గెహజీకి తెలీదు. నిజంగా అని ఎలీషా గారి మనసు ఏంటో తెలుసా? ఈ బంగారము, ఈ సాంబ్రాణి, ఈ బోళాలు, ఈ చీరలు, ఈ బట్టలు, ఈ వస్త్రాలు, ఈ సంపద అంతా నేను తీసుకుంటే రేపు పొద్దుట రాజు నయమాను ఏమంటాడో తెలుసా? సైన్యాధిపతి, ఇదిగో నేను ఇచ్చిన బహుమానాల వల్ల వాడు బ్రతుకుతున్నాడు, నేను ఎడితేనే కనుక వాడికి దిక్కులేదని నా తండ్రి నవమానిస్తాడు. ఆ పేరు నా ద్వారా ఆయనకి వెళ్ళకూడదు. ఆ పేరు ఆయనకి ఏంటి? ఆడితే ఆకాశం ఆవులు నా దేవుడు ఉన్నాడు, నేను ఆయనకి మోకాళ్ళని ప్రార్థన చేస్తే ఆకాశం అది నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం వాకిలిప్పట కష్ట జాలను విస్తారమైన దీవెనలు, నయమాను గాడి ఆస్తి కూడా సరిపోనని దీవెనలు ఎలీషాకు ఆయన కురిపించగలడు. అశాశ్వతమైన తెలుసు కనుక ఎలీషా గారికి అని ఆ వస్త్రములతో, వెండితో, బంగారంతో పర్లేదు అనుకున్నాడు. అవి సంపాదించుకోవాలన్న ఆలోచన ఎలీషా గారికి ఎక్కడా కనకూడదు. ఆ పేరు ఎవరు కనకూడదు? నన్ను పోషించే నా తండ్రికి, నా దేవుడికి చెందాలి తప్ప, నాకు అన్నం పెడుతున్న నా దేవుడికి చెందాలి తప్ప, ఇదిగో నన్ను నాకు ఆ బహుమానాలు పంపిన ఆ శతాధిపతికి ఆ అధికారం కానీ ఆ పేరు ప్రఖ్యాతలు కానీ వెళ్ళకూడదు. ఇది భక్తి పరులకు ఉండాల్సిన ఒక సుగుణమైన గుణం, ఒక సుగుణమైన గుణం. ఇది వ్యాపారంగా కనపడిందా ఇప్పుడు మీకు?
నయమాను ఆమె ఎలీషా గారు, అరే నీ వెండి నాకొద్దు, నీ బంగారం నాకొద్దు, నా దేవుడు నాకు ఇస్తాడే అన్నప్పుడు మనవాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో వీడికి అమెరికా నుంచి అక్కడి నుంచి వచ్చేస్తుంది అది మనం చూసారా. అందుకే మీరేసి 10 కూడా అక్కర్లేదు అన్నాడు. ఇక ఈ దౌర్భాగ్యం ఎవరు మాత్రమేక అక్కడి నుంచి అమెరికా నుంచి ఆశ్చర్యం నుంచి పండు వచ్చేస్తుంది. లేకపోతే ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఈ లోపం ఏంటి, ఈ ఎలీషాకి ఈ గెహాజీ ఈ నయమాను పంపిన ఈ బంగారం వెండి ఎందుకు వద్దు అంటాడు అని ఆడి మాటలు షికారు చేసి ఉంటాయి. అబ్రహాం ఏమన్నా తెలుసా, నూలు పోగు కూడా నీవు నాకు ఇచ్చే దాంట్లో నూలు పోగైన నువ్వు నాకు అక్కర్లేదు. సరే నూలు పోగు కూడా వద్దా, ఏ దారమైనా తీసుకుంటే ఏదో కట్టుకుంటా ఉంటుందిగా, చిరిగిపోయిన వస్త్రాలైనా వాటి సూదితో కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు అనుకుంటున్నాడు ఏంటైనా. అందుకే వాళ్ళంటే ఆయనకి చాలా చాలా ఇష్టం దేవుడికి. అందుకే నా కుమారుడైన యోగు సంగతి నీవు ఆలోచించి అన్నాడు తప్ప అక్కడ ఉంటున్న మిగతా వారిని ఎవరినైనా ప్రస్తావించుకోవడానికి కారణం ఏంటో మీకు తెలియాలి. ఎలీషా మీద దేవుని ఆత్మ దిగింది తప్ప మిగతా వారి మీద దేవుడు మిగతా వారిని ఎన్నుకోకపోవడం ఏంటో మీకు అర్థం కావాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు తప్ప అబ్రహాము సంతానంలో నాహోరు నుంచి వస్తున్న కుటుంబంలో ఎవరిని ఎన్నుకోకపోవడం ఏంటో మీకు అర్థం కావాలి. చాలా మంది అనుకుంటారు పాస్టర్ అవసరమే ఉందిలే, మనం దున్నేద్దాం అని మనం చేసేద్దాం, మనం అలికేద్దాం, మనం ఊడ్చేద్దాం అనుకుంటారు. ఎవరు చేయాల్సిన పని వారు మాత్రమే చేయాలి. అలా చేయాలండి. లేదు కాదు కాకూడదని మనం అన్యాగ్ని కనుక వేస్తే ఖచ్చితంగా మనం శిక్షకు పాత్రలము అవుతాము, ఖచ్చితంగా అయిపోతాం. కానీ మోషే కావాలా, మోషే ప్రార్థన చేయాలి. ఎర్ర సముద్రం దగ్గర నుంచుని వెనకాల 20 లక్షల మంది జనాభా ఉన్నారు. 20 లక్షల మంది జనాభా ప్రార్థన చేసి ఎర్ర సైన్యం అని ఆ ఎర్ర సముద్రం పాయి కాదంటారా కదా. ఈ సంవత్సరంలో ఈ కొత్త నిబంధనలు అంటున్నారు చాలా మంది, దైవజనుడు అవసరం లేదండి, ఎవరు ప్రార్థన చేసి చేస్తాడండి అని అనుకుంటుంది సమాజం. కాదు, ఆయన ఒక నాయకుడిని ఎన్నుకుంటాడు. ఆ నాయకుడికి మాత్రమే ఆ అవసరత, ఆర్ద్రత అండ్ అధికారాన్ని ఇస్తాడు. ఆ ఎన్నుకున్న నాయకుడు మాత్రమే ప్రార్థిస్తే మాత్రమే ఆ బంధకాలు విడుదల అవుతాయి. లేదంటే ఆ బంధకాలను ఎంత మొత్తుకున్నా ఆ బంధకాలను విడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు మన ప్రార్థనలకు ఉండవు. అందుకే మోషేనే ప్రార్థన చేయాలి. ప్రభా ఇదిగో ఇశ్రాయేలు నేను రమ్మను, నీవు చెప్పిన మాటను బట్టి తీసుకొచ్చి ఇదిగో ఎర్ర సముద్రం నిలబెట్టాను. ఎదరు చూస్తేనేమో నుయ్యి, వెనకాల చూస్తేనేమో గొయ్యి, తరుము వచ్చేస్తున్నాడు ఇనపర్వత చక్రాలతో, దొరికా మా తుత్తి నీళ్ళుగా నరికేస్తాడు. ప్రభు ఒక్కసారి నా ప్రార్థన ఆలకించవాలి అని ఆయనకు మొరపెట్టగానే వెంటనే రిప్లై. ఎందుకంటే ఆయన నోరుండి మాట్లాడిన వాడు కాడు, ఆయన చెవులుండి వెళ్ళిన వాడు కాడు, ఆయన కళ్ళుండి కానని వాడు అంతకన్నా కాదు, సజీవుడైన దేవుడు. అందుకే ఆయన ప్రార్థించగానే వల్ల రిప్లై. మోషే నీ చేతిలో కర్ర తీసుకుని అహరోన్ని తీసుకెళ్ళి అహరోను ఏటి మీద పెట్టమని చెప్పు అని ఏటి మీద పెట్టగానే అని ఎప్పుడు నిలబడి నీరు ఆ పక్క ఈ పక్క అడ్డుగోడలుగా నిలబడి అని అప్పటికప్పుడు ఆ మురికైందని అలా ఆరిపోవడం ఏంటి మీరు ఆలోచించండి. బురద వారికి పాదాలు కట్టుకోలేదట. కానీ ఏదైనా నీరు విడుదల చేసిన తర్వాత ఆ బురద ఒక వారం 10 రోజులు 15 రోజులు ఆరితేనే కానీ నడిచేయడానికి ఉండదు. అలాంటిది రహదారి వేసేసాడు సముద్రం, ఎర్ర సముద్రంలో. ఎవరికి పట్టో తెలుసా? మోషే ఉన్నాడు కనుక. అంటే మోషే ఎంతమందితో సమానమో తెలుసా ప్రియులారా? 20 లక్షల మంది ఇశ్రాయేలీయులు కలిస్తే ఒక మోషే. అందుకే నా ఇల్లంతటిలో మోషే ఎవరు? నమ్మకమైన వాడు. 20 లక్షల మందికి సమానుడు మోషే. అందుకే మోషేకి అధికారం. మోషేనే బండను కొట్టాలి, మోషేనే ప్రార్థించాలి, మోషేనే చేతులు ఎత్తాలి, మోషేనే ఆశీర్వదించాలి, మోషే మాత్రమే వారిని విడుదల చేయాలి. అందుకే అని తన భక్తి ఈరోజు లాభసాధనంగా మార్చుకున్న వారిని మనం చూస్తున్నాం. పాత నిబంధన భక్తుల్లో ఎవరు మనకు అలాగా కనబడరు. ఒకవేళ మీకు మన ప్రార్థన వినడు అన్న డౌట్ మీకు వస్తే అని అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం కొంచెం క్లియర్గా చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభం వచ్చినాం. చాలా మంది పడుకుంటున్నారు.
వాతావరణం ఏమో చల్లగా ఉంది. అయ్యగారు కూడా తాయితీగా మొదలెడతాడు. మరి అది 8వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దాం పిల్లలు. సీమోనును ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గారడి చేయించు తానెవడో గొప్పవాడని చెప్పుకొనొచ్చు సకల జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు అందరూ ఆయన గురించి ఎలా అనుకుంటున్నారంట. దేవుడు మహాశక్తి అనబడిన వాడు ఇతడేనా అని చెప్పుకొనొచ్చు. అతనిని లక్ష్య పెట్టిరి. ఫాలోయింగ్ పెరిగిపోతుంది. మనవాడు పండుగ ఉండగా అని ఆయనకి ఏమవుతుంది? ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఏం చేస్తున్నాడు అంటే అంటే లోగడ పట్టణంలో గారడి ఇచ్చేయిచాడు. మ్యాజికల్ ట్రిక్స్ వాడుతున్నాడు. అంటే వారిని విభ్రాంతి ఆశ్చర్యపోతున్నారట. అతని మీద లక్ష్యం ఉంచారు. ఆయనే నమ్ముతున్నారు. ఈయనే దేవుడి శక్తి అనుకుంటున్నారు. ఈయనకి ఏమున్నాయి? గొప్ప గొప్ప దేవుడు ఇచ్చిన మహత్కార్యాలు ఉన్నాయి అని అనుకున్నారే తప్ప వీడు లాభాన్ని సంపాదించుకోవడానికి చేస్తున్నాడు అన్న ఆలోచన ఎవరి దగ్గర రాలేదు. చూసారా? భక్తిలో ఉంటే సరిపోదు, భక్తిని కొనసాగించాలి అని అందుకే చెబుతున్నాను. భక్తిలో ఉంటే ఏం మనకు అర్థం కావట్లేరా? భక్తిని కొనసాగిస్తూ ఉంటేనే ఈ దొంగలను పట్టగలం. అందుకే వాడు ఏం చేస్తున్నాడట? వాడికి అద్భుతాలు ఉన్నాయట, వాడికి సూచక్రియలు ఉన్నాయట. రాత్రి మనం మాట్లాడుకుంటున్నట్టుగా మోషే గారు నీటిని ఎర్ర సముద్రంగా నైలు నదిలో నీటిని ఎరుపుగా మారిస్తే అక్కడ ఉన్న కొంతమంది మాంత్రికులు కూడా మార్చారట. అని కప్పలు ఉంటే కొంతమంది మాంత్రికులు కూడా కప్పలను పుట్టించారట. ఆ కేటగిరీ ఈ కేటగిరీ అని వీడు కప్పలు పుట్టించాడు, వాడు కప్పలు పుట్టించాడు కనుక వీడిది దైవశక్తే, వాడిది కూడా దైవశక్తే అని ఒకవేళ భ్రమపడతామేమో. ఆ ఆత్మ దేవుడు మీరు ఏం చేయాలి? పరీక్షించాలి, టెస్ట్ చేయాలి. షుగర్ ఉందో లేదో తెలియాలంటే టెస్ట్ చేయాలి. బీపీ ఉందో లేదో తెలియాలంటే టెస్ట్ చేయాలి. కిడ్నీ ఫంక్షనింగ్ బాగుందో లేదో తెలియాలంటే రక్త పరీక్ష నిర్ధారణ చేయాలి. ఆ ఆత్మ దేవుడి సంబంధమైనదో కాదో తెలియాలన్నా కూడా ఏం చేయాలట? పరీక్ష చేయాలి. రైట్. అని ఇలా లాభసాధనంగా వాడుకుంటున్నాడు. వీడికి కూడా దైవశక్తులు ఉన్నాయి. వీడు ప్రార్థిస్తే మేలు జరుగుతుంది, ఆయన ప్రార్థిస్తే మేలు జరుగుతుంది. వీడు ప్రార్థిస్తే కార్యాలు జరుగుతున్నాయి, వాడు ప్రార్థిస్తే కార్యాలు జరుగుతున్నాయి. ఇక వీడికి వాడికి తేడా ఏముంది అని ఒక మీరు భ్రమపడకండి. ఆ ఆత్మ దేవుడి సంబంధం ఏదో కాదని మనం ఏం చేయాలి? గుర్తెరిగే వారు ఉండాలి. రైట్. ఆ సమయ పట్టణం అంతా విభ్రాంతి పరుస్తున్నాడు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుడి మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. అతనిని లక్ష్య పెట్టిరి. 11వ వచనం. అతడు బహుకారము గారడీలు చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారందరిని లక్ష్య పెట్టిరి. ఎప్పుడైతే ఈయన మీద ఆయన ఫోకస్ పెరిగిందో జనాంగానికి, అప్పుడు దేవుడు ఎంటర్ అవ్వడం ఆరంభిస్తాడు. ఇప్పుడు నిజమైన దైవ భక్తుడైన ఫిలిప్పుని పేతురుని నాయన మీరు ఒకసారి ఆ సీమోను గారి దగ్గరికి వెళ్ళి రండి అని పంపించాడా? వెళ్ళాడు. ఫిలిప్పు వెళ్ళాడు. దేవుడి రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి స్వార్థ ప్రకటించుచుండగా వారందరిని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మము పొందిరి. ఏం చేశారట? సీమోను అనే గారడి విద్యలో వాడి మీద ఫోకస్ పెట్టిన వీళ్ళకి ఫిలిప్పు గారు పేతురు గారు ఎప్పుడైతే వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడో, దేవుడి రాజ్యాన్ని గురించి ఫిలిప్పు ప్రకటిస్తున్నాడు అని ఆ ఫిలిప్పు గారు చేసిన ఆ స్వార్థ ప్రకటన, ఆ మాటలు అనేక హృదయాలను తట్టాయి. వారు హృదయాలు పొడుచుకున్నారు. వాళ్ళు నమ్ముతుంది వ్యర్థమైన నమ్మకం అని గ్రహించారు. వాళ్ళు విశ్వసిస్తున్నది మంచి విశ్వాసం కాదని వారు తెలుసుకుని ఆయన అనేకులు ఏం చేశారట? బాప్తిస్మం పొందిరి. ఈ అనేకులలో ఎవరున్నారో తెలుసా? గారడి సీమోను ఉన్నాడు. మ్యాజికల్ ట్రిక్స్ ఉపయోగిస్తున్న గారడి సీమోను కూడా ఏం చేశాడు? బాప్తిస్మం పొందాడు. రైట్. ఎందుకు బాప్తిస్మం పొందాడు చూద్దాం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. అని
వీళ్ళు సూచక క్రియలు చేస్తున్నారు, ఆయన చేస్తున్నాడు. ఆయన సూచక గారడి సీమోను సూచక క్రియల కంటే వీళ్ళ సూచక క్రియలు చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఏదో ఒక దైవశక్తి కానీ ఉండి ఆ సూచక క్రియలు జరిగిస్తున్నట్టుగా వాళ్ళు గారడి సీమోనే నమ్ముతున్నాడు. నా ఏమో మ్యాజికల్ ట్రిక్స్ వాళ్ళకి కనుమాకేసి నేను వారిని విభ్రాంతి పొందిస్తున్నాను. కానీ నిజంగా వీళ్ళ దగ్గర ఎవరున్నాడు? దైవశక్తి వీళ్ళ మధ్య ఉంది. వీళ్ళు చేస్తున్న అద్భుతాలు ఎలా చేస్తున్నారో నేను కూడా ఏం చేయాలి, తెలుసుకోవాలి అని ఫిలిప్పు దగ్గరికి జాగ్రత్తగా జాయిన్ అయిపోయాడు. ఎవరి దగ్గరికి? ఫిలిప్పు గారి దగ్గర. ఏ గొప్ప కార్యాలు అయితే చేస్తున్నాడో, ఏ సూచక క్రియలు అయితే చేస్తున్నాడో, ఏ ఏ మహత్కార్యాలు అయితే ఆయన ద్వారా జరుగుతున్నాయో ఆ ఫిలిప్పు గారి దగ్గరికి జాగ్రత్తగా జాయిన్ అయిపోయి వాళ్ళు చేస్తున్న అద్భుతాలకు వాడు కూడా ఏమయ్యాడట? విభ్రాంతి పొందాడట. 14వ వచనం, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినవి యెరూషలేములోని అపొస్తలులను పేతురును యోహాను వారి ఎక్కడకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రమే పొంది ఉండేది. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడనని సీమోను చూచి, ఎవరు? గారడి విద్యలు చేసేవాడు. ఈ సీమోను ఈ పరిశుద్ధాత్మ వరాలను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకివ్వండి అన్నాడట. మారుమనసు అయితే పొందాడు కానీ, బాప్తిస్మం అయితే తీసుకున్నాడు కానీ వీడి మనస్సు ఎలా ఉంది? చెడిపోయి ఉంది. చెడిపోయిందా? చెడిపోయింది గనకనే ఇంకా వీడికి దేని మీద ఆసక్తి పోలేదు? ధనం మీద వీడికి ఆసక్తి పోలేదు. అందుకే వీళ్ళ దగ్గరికి జాగ్రత్తగా జారయ్యాడు. ఈ కార్యాలు నేను కూడా చేస్తే అని ఈ లాభ సాధన ఏదో నేనే సంపాదించుకోవచ్చు కదా, మీరు ఇక్కడ దాకా యెరూషలేము ప్రాంతం ఇక్కడ దాకా మీకు వచ్చే శ్రమ ఉండదు, ఆ వరాలేమో నాకు అప్పగించండి బాబు, నేను చూసుకుంటానులే అంటున్నాడు అనమాట. అలాగని కొన్ని వరాలు ఇచ్చేస్తే మరి ఏదైనా ఇవ్వాలి కదా వాళ్ళకి. ఈ వరం సీమోను గారికి ఇచ్చేసారు అనుకోండి, పేతురు కానీ యోహాను కానీ ఈ వరాన్ని సీమోను అమ్మేస్తున్నారు అనుకోండి, మరి సీమోను ద్వారా వీళ్ళకి ఏమైనా లబ్ధి కావాలి కదా. అందుకే వాళ్ళు కొనేయడానికి జాగ్రత్త సిద్ధపాటు చేసినట. వీడు అంతకు ముందు సంపాదించిన అక్రమ సంపాదన ఆ ద్రవ్యం అంతా పెట్టి ఆ వరాన్ని నాకు కూడా ఇవ్వండి, ఇస్తే మీకేమిస్తారు అనుకుంటున్నారా, మూట అక్కడ రెడీగా ఉంది అని చెప్పాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొనినని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు చెడిపోయిన నీకేం లేవు, పాలు పంపులు లేవు. నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడవు కావు. ఈ రాజ్యంలో నీకు పాలు పంపులు లేవు. ఏమెట్టుకునేయాలనుకుంటున్నాడు దేవుడు వరాన్ని? నిజంగా ద్రవ్యానికి కనుక వాళ్ళు లోబడిపోయి ఉండుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆత్మీయ వరమైన పరిశుద్ధాత్మ వరం వాడి దగ్గర నుంచి కూడా ఏమయ్యేది? వెళ్ళిపోయి ఉండేది. అందుకే ధనానికి కానీ శారీరక క్రియలకు కానీ తప్పుడు ఆలోచనలకు కానీ మనం ఒకవేళ అవకాశం ఇచ్చామా, దేవుడిచ్చిన ఒక మహా అద్భుతాన్ని కోల్పోతాం. దేవుడిచ్చిన ఒక మహావరాన్ని కోల్పోతాం. ఇది అంత డబ్బు పెట్టినా కొనలేమన్న సంగతి ఎవరు తెలుసు? గారడి విద్య కలిగిన సీమోనికి తెలుసు కనుక కాస్త ద్రవ్యం ఇచ్చి వీళ్ళని దారి తప్పించేద్దాం అనుకున్నాడు. అని ఎప్పుడైతే అలాగ అనుకున్నాడో వాళ్ళు ఆ సంపాదనకు కానీ ఆ అధికారానికి కానీ ఆ ద్రవ్యానికి కానీ వారు ఎక్కడా లోబడినట్టుగా మనకి కనబడదు. నువ్వు చెడిపోయిన వాడుకు, నీ ఆలోచనలు చెడిపోయాయి, నువ్వు అర్జెంటుగా మారు మనసు పొందాలి. కింద ఏమంటున్నాడు చూడండి, మంచి మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు చెడుతనమును మానుకోమంటున్నాడు, చేయాలంటున్నాడు. మానే చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును.
క్షమించవచ్చును. ఒకవేళ నీ హృదయ ఆలోచన ఏమవచ్చు, క్షమించబడవచ్చును అన్నాడంటే ఎంత ప్రమాదంలో ఉన్నాడో ఆలోచించండి మీరు సీమోను. ఒకవేళ వాడు చూడండి నయమైతే నయమవుతుంది అంటే డాక్టర్ కూడా నమ్మకం చెప్పలేకపోతున్నాడు. నయమైతే నయమవుద్ది, తీసుకెళ్ళిపోండి, బ్రతికితే బ్రతికితే వస్తే చేస్తాడు. ఒకవేళ క్షమింపబడవచ్చునేమో హృదయ ఆలోచన అంటే బ్రతికైతే బ్రతకొచ్చు, చనిపోతే చనిపోవచ్చు అన్నవాడు ఎంత డేంజర్లో ఉన్నాడు. క్షమించబడితే క్షమిస్తాడు, లేదంటే లేదు అన్న సీమోను కూడా అంతే డేంజర్లో ఉన్నాడు. అందుకే ఒకవేళ క్షమించబడవచ్చునేమో అని చెప్పి హృదయ ఆలోచన క్షమింపబడవచ్చునని చెప్పి వాడి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చెప్తున్నాడు. చూడండి, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎందులో ఉన్నాడంట? ఘోరమైన దుష్టత్వంతో నిండిపోయాడు, కపట మనసు కలిగి ఉన్నాడు. దుర్నీతి బంధకాలు వాడిని ఏం చేశాయి, ఆవహించాయి. ఇప్పుడు వాడు భక్తి పరుడు, అనేక ఆత్మలు కాపాడాలనుకోడు, వాడు లాభ సంపాదనే చూసుకుంటాడు. అంటే అలా చూసుకున్న ప్రతి వాడిని ఏం ఆవహించిందని మీకు అర్థమైపోవాలి. ఘోరమైన దుష్టత్వంలో ఉన్నాడు, దుర్నీతి బంధకాలతో వాడు ఏం చేయబడ్డాడు, బంధింపబడ్డాడు. వాడిని క్షమించడం అసాధ్యమైన పని. ఎందుకంటే వాడు మారు మనసు పొందడు, అలవాటు పడిపోయాడు. మారు మనసు పొందనాలడిక వాడికి ఎన్ని చెప్పినా మారు మనసు పొందడు. వాడు పొందడు, వాడి దగ్గరికి వచ్చేవాడు మారు మనసు పొందనివ్వడు. అందుకే వాడు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములలో నీతికి సాధనములుగా ఉండాలన్నది ఆయన ఆలోచన. ఆయన వీడు దుర్నీతి బంధకాలలో ఉన్నాడు. అప్పుడప్పుడు మనం కూడా ఆయన పుట్టినరోజు సంవత్సరం వస్తుంది, మళ్ళీ సంవత్సరం పుట్టినరోజు వస్తుంది అనుకోండి, మళ్ళా సంవత్సరం పుట్టినరోజు వస్తుందిరా అని జ్ఞాపకం చేసుకుంటాం. మళ్ళా సంవత్సరం మన బంధువులు ఎవరు చనిపోయారు అనుకోండి, అప్పుడే చనిపోయి సంవత్సరం అయిపోయిందిరా అని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ హాస్పిటల్స్లో మనం బాధపడి కానీ మరలా రోజులు వచ్చినాయి అనుకోండి, అప్పుడే మనం ఈ బాధలు పడి సంవత్సరం గతించిపోతారని మాట్లాడుకుంటాం. వివాహం అయితే జ్ఞాపకం చేసుకుంటాం, యాన్యువల్ డే. కానీ పుట్టినరోజు అయితే యాన్యువల్ డే జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా ఇతర కార్యక్రమాలు అవి మన పిల్లలు పుట్టినరోజు అయితే జ్ఞాపకం చేసుకుంటాం. మన పిల్లలకు ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చి సంవత్సరం అయిందని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇవి జ్ఞాపకం ఉంచుకోకపోయినా పర్వాలేదు, కానీ మనం దేవుని ఎదుట చేసిన ప్రమాణాన్ని సంవత్సరం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటా ప్రమాణం? బాప్టిజంలో ప్రభువా ప్రమాణం ఎవరితో? అయ్యగారితో కాదది, పైన సంఘస్థులతో కాదది, క్రిందన్న నీళ్లతోనూ కాదది. ఆకాశంలో ఆవులున్నాడు మహనీయుడు. ఆ మహనీయుడితో నువ్వు చేసిన నిబంధన, ఆ నిబంధనకు సూచిక, ఆ నిబంధన నీలో నెరవేరుతుందా లేదా, సంవత్సరానికి ఆ నిబంధన నువ్వు పాటిస్తున్నావా లేదా అని సంవత్సరానికి దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎంతమంది ఉన్నారో ఆలోచించండి ప్రియులారా. సంవత్సరం గతించుకుపోతుంది, నేను చేసిన ప్రమాణాన్ని నిలబెట్టానా అని మనం ఒకసారి ఏం చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. సంవత్సరం గతించిపోతుంది, అయ్యో నేను చేసినది మనుషులతో కాదు, ఆ ప్రమాణం, ఆ వాగ్దానం సాక్షాత్తు దేవుడితోనే. తాగరని ఆయనతో ప్రమాణం చేసిన మనం, అబద్ధాలు ఆడని ఆయనతో ప్రమాణం చేసిన మనం, సన్నిధానం మారని ఆయనతో ప్రమాణం చేసిన మనం, రొట్టె ద్రాక్షారసంలో పాల్గొంటామని ఆయనతో ప్రమాణం చేసిన మనం, ఆ ప్రమాణాన్ని ఎంతవరకు నిలబెట్టగలుగుతున్నామో మీరు ఆలోచించండి. అంటే మన మనసులు ఏమైపోయాయి, చెడిపోయాయి. సీమోను మనసు చెడిపోయినట్టుగా నీ మనసు చెడిపోయిందా? ఆ ప్రమాణం వైపు మనల్ని మరలా వెళ్ళనివ్వదు, జ్ఞాపకానికి రానివ్వదు. అంటే ఇప్పుడు మనం ఎవరు అన్నమాట? గారడి సీమోనులో. అందులో ఆయన తమ్ముళ్ళు ఉన్నాం, ఇక్కడ ఆయన అన్నయ్యలు కూడా ఇక్కడ ఉన్నారు. మనకంటే ముందు చచ్చిపోయాడు కాబట్టి ఆడేవాడు అన్నయ్య, మనవాడికి తమ్ముళ్ళు. అలాగే ఆడవాళ్ళు వదిలేస్తారేంటి? ఆడవాళ్ళు కూడా అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ చెల్లెళ్ళే. ఇలాంటి దుర్నీతి పరులు,
దుష్టత్వంలో ఉన్న వీళ్ళ గురించి మాట్లాడుతూ మీరు ఆ ప్రమాణాన్ని మీరు ఒకసారి జ్ఞాపకము తెచ్చుకోండి. ఆ ప్రమాణాన్ని మీ జ్ఞాపకం తెచ్చుకోండి. తాగనని ఆయనతో చేసిన ప్రమాణం భక్తి అని మనం అనుకుంటే ఆ తాగకుండా నిలబడటమే దాని కొనసాగింపు. భక్తి ఎవడైనా చేస్తాడు, దాన్ని కొనసాగించిన వాడు మాత్రమే ధన్యుడు. సమస్తాన్ని విడిచిపెట్టాం, పాపాన్ని విడిచిపెట్టాం, అన్నింటినీ విడిచిపెట్టాం అని సమస్తాన్ని మేము త్యజించామండి, ఇక వాటి జోలికి మేము వెళ్ళమండి అని ఆయనతో చేసిన ప్రమాణాన్ని ఒకవేళ మర్చిపోతున్నామేమో, ఆయనతో చేసిన ప్రమాణాన్ని దాన్ని తోలు దొక్కుతున్నామేమో, ఆయనతో చేసిన వాగ్దానాన్ని, ఆయనతో నువ్వు చేసుకున్న వడంబడికను మన 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 బంధువుల కోసం కానీ మన 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 బలహీనతల కోసం, మన అవసరాల కోసం ఆ ప్రమాణాన్ని మీద అడుగేసేస్తున్నామేమో, ఆ ప్రమాణాన్ని దాన్ని చేదరించుకుంటున్నావేమో, ఆ ప్రమాణానికి నువ్వు విలువనివ్వటం లేదేమో. అయితే నువ్వు భక్తిహీనుడు అయిపోయావు. నీలో ఆ ప్రమాణం ఇంకా నిలబడకపోతే, ఆ ప్రమాణం జ్ఞాపకాలు నీలో లేకపోతే, ఆయనతో చేసిన నిత్య నిబంధన నిలకడ నువ్వు దానికి అనుగుణంగా మానవ జీవితాన్ని మలచుకుపోతే మనం ఏమైపోయాం? భక్తి లేని వారం అయిపోయాము, భక్తిహీనులుగా మారిపోయాము. దైవ భక్తి కాస్త దెయ్యపు భక్తిగా నీలోనికి మారిపోతుంది, మర్చిపోకండి. అందుకే ఆ ప్రమాణాన్ని ఏం చేయాలి? కడ వరకు నిలబెట్టే వారముగా ఉండాలి. అలా ఉండాలంటే దాని భక్తిని ఏం చేయాలి? కొనసాగించే వారముగా ఉండాలి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో మంచి మాట అంటాడు, ఒకసారి చూద్దాం ప్రియులారా, ముగించేసుకున్నాం. రైట్. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి పత్రిక 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును. అవసరానికి వాడే భక్తి ఇక్కడికి మాత్రమే ఉపయోగపడుతుంది, అవసరానికి వాడే భక్తి ఇక్కడ మాత్రమే ప్రయోజనకరము. కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోనట. దైవభక్తి ఏంటట? ఎప్పటి జీవ విషయంలోను, రాబోవు జీవ విషయం, పరలోక విషయంలోను, పునరుద్ధాన విషయంలోను వాగ్దానముతో కూడినదై అన్ని విషయములను అదేమవుతుందట? ప్రయోజనకరమైనది అవుతుంది. భక్తి లాభ సాధనంగా కాదు, భక్తిని దైవభక్తిగా మార్చాలి. దైవభక్తి కాస్త ప్రయోజనకరమైనదిగా మనము నిలబెట్టుకోవాలి, కొనసాగించాలి. అందుకే ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతి వాడు పరలోకానికి రాడు. భక్తి పరుడే పిలుస్తాడు అలాగా. కానీ దైవభక్తి కలిగిన వాడు ఏమని పిలుస్తాడంటే ప్రభువా ప్రభువా అని పిలవడం కంటే దాన్ని ఆచరణలో పెడతాడు. దేవుడికి చేసిన వాగ్దానాన్ని ఏం చేస్తాడు? ఆచరణలో పెడతాడు, నెరవేర్చేవాడిగా ఉంటాడు. అందుకే అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభువా, నేను ప్రభువా భక్తిపరుడిని, ఆ రోజు పరీక్షలో పాస్ అవ్వాలని పెళ్ళ అట్టు వచ్చే నీ చర్చిలోకి రాలేదా, చూడలేదా నువ్వు అంటే ఊరుకోడు. పిల్లలు పుడతలేదని గర్భఫలం కావాలి, గర్భఫలం కావాలి అని వచ్చేది గుర్తుందా నీకు? మర్చిపోయావా అని అన్న ఆయన ఊరుకోడు. అవసరాలకు వాడే భక్తి పరులందరినీ అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. ఇక్కడ ఎవరైనా అన్నాడా? బలి పట్టుకొచ్చేవాళ్ళమ్మా, రోజు అట్టుపల్లికి అట్ట పట్టుకొచ్చింది నువ్వేనా? కింద అట్టుపళ్ళన్నీ మాగిపోయి పైన ఏమో బాగా ఉన్నాయో చూసారా? దేవుడికి ఇచ్చే విషయంలో కూడా మళ్ళీ కొత్త ఎప్పుడైనా ఏం చేసినట? శ్రేష్టమైన అర్పణ. మనకు ఆ పదానికి అర్థమే తెలీదు. శ్రేష్టమైన అర్పణ. అలా దేవుడికి మన హృదయాలను శ్రేష్టమైనవిగా అర్పించాలి. అలాగ అర్పిస్తేనే ఆ భక్తికి ఏమండి ఉపయోగం. ఆ భక్తి ద్వారా మనము పరలోకాన్ని స్వతంత్రించుకోగలం. కనుక అని అర్పించే వాటికంటే అర్పించే హృదయమే ఆయనకు కావాలి. అర్పించే మనస్సును బాగోవాలి, అర్పించే హృదయం బాగోవాలి. లేక లేక వేసిన పేద విధవరాలు ఇష్టమైంది, 1,00,000 వేసేసి అక్కర్లేదు ఆయనకి. ఆమె హృదయం బాగుంది, హెబేలు హృదయం బాగుంది. ఆయనకు అర్పణ చేసే వారి హృదయం బాగుంటేనే ఆ అర్పణ స్వీకరించబడుతుంది. లేక మనసులో ఆలోచన పెట్టుకుని ఇంతే చేద్దాం అంతే చేద్దాం అనవసరంగా ఏ చేసామా, ఏ చేసిన తర్వాత కూడా ఎలా కూడా అనుకుంటారు, అరే 200 అనవసరంగా దారులు చేసాం, ఒక 100 దేవులంటే ఒక 100 వదులుకోను
మీరు ఎట్టి కొలత కొడుతురు, నీకు నువ్వు అట్టి కొలతే కొలవ పడుతుంది. తోడు బియ్యం అప్పు తెచ్చావు నువ్వు 2 దవలతో పెట్టావుడికి అది గింజ కూడా ఎక్కువైనదని అవసరమైతే ఇంకో 2 గింజలు తగ్గిస్తావు నువ్వు కదా. తోడు తెస్తే తోడే, మీరు ఎట్టి కొలత కొలిస్తే మీకును అట్టి కొలతే కొలవబడుతుంది అన్న వాస్తవికతను మర్చిపోవద్దని ప్రభు పక్షాన మీకు తెలియజేస్తూ సీటుబాట్లు ఉన్నాయి కనుక ఈరోజు తొందరగా ముగించుకునే వారుగా ఉన్నాం ప్రియులారా. ఆ దేవుడు వెనుకడి కొద్ది వాక్యం ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా
మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి ప్రభువా, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నాయి. ఆ తలంపుల్లో వాటిని మేము నెరవేర్చలేక తడబడిపోతున్నాం. మేము ప్రభువా, ఇదిగో మా అడుగులు తడబడనీయక ప్రభువా చేజారిపోలేదు. నీ బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి, ఆత్మీయ జీవితంలో వృద్ధిపరచమని అడుగుతున్నాయా. లోకాశలు వాటిని వెంబడిస్తున్నాయేమో, లోక ఆలోచనలు వారిని లాగుతున్నాయేమో, అప్పటి కీర్తించడంలో ఎక్కువగా రావాలి. ఈ పిల్లలైన వారందరికీ ప్రభా రీతిగా బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు. దేవాయుధమైన నాన్ను నమ్ముకున్న వారిని ప్రభావం సిద్ధపరచున్నావు. తలగా ఉంచుతానే కానీ పాపగా ఉంచున్న దేవుడు ప్రభు ఆకాశవాకం చెప్పి విస్తారమైన జీవులతో ఈ బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నారు. తాగడానికి నీవే అర్హత కలిగిన వాడవయ్యా. ప్రభా, నీవు తప్ప మాకెవరు లేరు. ప్రభు ఆదరించమని అడుగుతున్నారు, హత్తుకోమని అడుగుతున్నారు. నీ జాలి, నీ దయా, నీ కరుణ చూపించమని అడుగుతున్నారయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నా నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నా నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజారుడా, స్తుతి పాత్రుడా. ప్రభు, ఆకాశానికి కళ్ళెత్తటానికి ఆయనను మేము అర్హత లేనట్టు వారము తండ్రి. ఇదిగో నేను అర్హతను మాకు ఇచ్చి తండ్రి అని పిలవడానికి మాకు అవకాశాన్ని ఇచ్చి అడుగుడే మీకు ఇవ్వబడను, తట్టుడే మీకు దొరకను, గతకుడే మీకు తీయబడనని ప్రభాని పిల్లలందరూ ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడు వాడు నీవే. ప్రభా, నీవు తప్ప మాకు ఆశ్రయం ఏది లేదు. మనుషులను నమ్ముకుంట కంటే, అధికారులను నమ్ముకుంట కంటే ఎవరు ఆశ్రయించండి, మీకు వేలు జరుగుతుందని ప్రభా. ఇదిగో నేను మాట్లాడిన విధముగా ప్రభా, అనారోగ్య పరిస్థితుల్లో నేను ఆశ్రయిస్తున్నారయ్యా. ఇదిగో నేను వారి రుణ బాధల్లో నేను ఆశ్రయిస్తున్నారయ్యా. వారి సమస్యల్లో నిన్ను ఆశ్రయిస్తున్నారు ప్రభా. చెడు వ్యసనాలలో ఉండి నిన్ను ఆశ్రయిస్తున్నారయ్యా. పాత్రగా ఉండి నిన్ను ఆశ్రయిస్తున్నారు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు ఏ బిడ్డలు త్రోసివేయద్దు ప్రభా, ఏ బిడ్డలు చేయి విడిచిపెట్టద్దు. పంటలు దత్తరిల్లినా, బిడ్డలే పగిలిపోతున్నా నీ కృప మమ్మల్ని విడిచిపోనివద్దయ్యా ప్రభువా. ఆదరించుదేవా, ఆదరించే దేవుడు కనికరం చూపించమని అడుగుతున్నాడు ప్రభా. వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాయా. వారాంతం వరకు శ్రమించి కష్టించి పని చేసుకుని ఏడవ దినమున దేవాలయంలో సమయాన్ని గడుపుతున్నారు ప్రభా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనేకులు రాగలుస్తున్నారు, మొట్టమొదటి అడుగుతున్నాడు ప్రభా. ఇదిగో పాటి సీని గారిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభా, బిడ్డలను తాకండి, స్వస్థపరచమని అడుగుతున్నారు. ఇదిగో నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ప్రభా, ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో చేతులకు అప్పగిస్తుండగా ప్రభా, బిడ్డలు మొట్టమొదటి అడుగుతున్నాను. డాక్టర్లకు చక్కటి ఆలోచన ఇవ్వండి. ఇదిగో నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మంచి వర్తమానంతో తిరిగి వచ్చి ప్రభా అనేక నీ బిడ్డలు సాక్షిగా నిలబడతామని అడుగుతున్నాను. నీ మహిమ ఏంటో, నీ శక్తి సామర్థ్యాలు ఏంటో, నేను కడగబడితే ఏ విధంగా వారిని మలుచుకుంటాము ప్రభా. అనేక జనానికి తెలియాలి. నీ బిడ్డలకు బలమైన సాధనముగా నిలబెట్టు ప్రభా. బలమైన సాధనముగా నిర్మాణం చేయి ప్రభా. ఆ ఎముకలను ముట్టండి, నరాలు ముట్టండి ప్రభా. ఆ వెనుపస్తులు తాకమని అడుగుతున్నానయ్యా. నువ్వు మాట మాత్రమే సెలవిస్తే మా బ్రతుకులు మారిపోతాయి ప్రభా. ఇదిగో నేను ఆ మాట సెలవిమ్మని అడుగుతున్నాను ప్రభా. నీకు సమస్తము సాధ్యమే, నమ్ముటని వలనైతే చేయవాడికి సమస్తము సాధ్యమే అని మాట్లాడుతున్నాం ప్రభా. నీ బిడ్డను తాకమని అడుగుతున్నాను. అంధకార శక్తుల నుండి విడుదల, భయంకరమైన దుష్ట శక్తుల నుండి విడుదల, ఇదిగో ప్రభా నీ బిడ్డకు అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల కలిగించమని అడుగుతున్నాను. మధ్యాహ్న కాల సమయంలో చేతులకు అప్పగిస్తున్నాను. సంఘములుగా కూడా ప్రార్థిస్తే ప్రభా, కూడిన తోట సంఖ్యలు తగ్గిపోతాయి ప్రభా. మా ప్రార్థన ఆలకించు దేవా. మా ప్రార్థనకు మా బలక బ్రతుకోవాలని ప్రభా. ఇంకోనైనా ఇంకోవార్తె రామలక్ష్మి గారిని చేతులకు అప్పగిస్తున్నాయా. మొట్టని స్వస్థపరచండి ప్రభా. ఇంకోనైనా
ముట్టండి, చక్కటి అడుగుదల కలిగించండి ప్రభా. ఇదిగోనైనా నీ గాయపడిన హస్తంలో తాకమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనైనా నీ మీద ఆధారపడింది ప్రభా. ఇదిగోనైనా అభిమానుల పక్షాన, తల్లిదండ్రులు ఎవరి పక్షాన వేక్షమాడతానని సెలవించిన దేవుడు నీవు, వేదనను కనికరించే దేవుడు నీవు. నీ బిడ్డలు కనికరించమని అడుగుతున్నానయ్యా, ఆదరణ చూపించమని అడుగుతున్నాను ప్రభా. బాలకృష్ణాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ కాళ్ళకు మాంసాన్ని పదకమని అడుగుతున్నాను, ఆ నరాలు కొట్టమని అడుగుతున్నాను ప్రభా. పరిపూర్ణమైన స్వస్థతను ఇచ్చారు, ఇంకా పరిపూర్ణమైన స్వస్థత బిడ్డకు అనుగ్రహించి ప్రభా. శరీర సంబంధమైన స్వస్థత అడిగిన తర్వాత ఆత్మరక్షణ కూడా అనుగ్రహించమని అడుగుతున్నాను. ఆ కుటుంబాన్ని మార్చండి, ఆ కుటుంబాన్ని నీ చేతులతో ఎత్తుపట్టుకోండి. ఆ కుటుంబంలో దారి తెన్ను లేకుండా పడి ఉన్నారు ప్రభువా. ఇదిగోనైనా ఇదిగో ప్రభా, చెట్టుకొకరు పుట్టకొకరు అలవడిస్తున్నారయ్యా ప్రభా. నీ దగ్గర మార్పెట్టుకుంటున్నప్పుడు ప్రభా మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను. నా ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించండి, ఆ బిడ్డల కుటుంబాన్ని ఐక్యపరచండి, కుటుంబాలను ఏకం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఆ కుటుంబాలు రెండు కలిసి ప్రభా నీ సన్నిధానంలో గొప్ప సాక్షిగా నిలబడాలి, నేను ఆత్మతో సత్యంతో ఆలోచించే స్థితి ప్రభా ఆ కుటుంబానికి అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. ఆ బిడ్డకు మరింత స్వస్థతనిచ్చి ప్రభా మరలా వారానికి నీ సన్నిధానానికి నడిపించమని అడుగుతున్నానయ్యా ప్రభా. మనసులను మార్చండి, శరీర కోరికలను కట్టండి, ఇదిగోనైనా ఆత్మీయ నేత్రాలు వెలిగించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనైనా సీతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ తల్లి ఎవరిని ఒకసారి ముట్టమని అడుగుతున్నానయ్యా. నీకు సమస్తము సాధ్యమే ప్రభా. ఇదిగోనైనా అనేక మెడిసిన్స్ వాడుతున్నారు ప్రభా. ఇదిగోనైనా ఇంకా స్వస్థత లేకపోయి ఉన్నారు ప్రభా. ఇదిగోనైనా ఒకనాడు 38 సంవత్సరాల నుండి మంటపోయేదిగా స్వస్థత లేకుండా పడి ఉన్న వాడిని చూసి ప్రభా దిక్కులో వచ్చి నీ పరిపక్వమని నామని చెప్పిన దేవుడు. నీ మాటలో జీవం ఉంది, నీ ఆలోచనలో జీవం ఉంది, నీ వస్త్రపు జీవంలో స్వస్థత ఉంది, జీవానికి అధిపతులు నీవు ప్రభా. జీవం పోయమని అడుగుతున్నాను. జీవం గల ఈ దేవుడి సంఘంలో ప్రభా నీ బిడ్డలు ఏ కోరికలతో అయితే అడుగుతున్నారు, ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నారు, ఏదైతే నువ్వు చేస్తావని ఆశ కలిగి వచ్చారో ప్రభా, ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనైనా పాల్గొనబడ్డము కానీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఆ గాయాన్ని ముట్టమని అడుగుతున్నాను ప్రభా. ఆ గాయాన్ని తాకండి ప్రభా, ఆ గాయానికి మాంసాన్ని పదకమని అడుగుతున్నానయ్యా ప్రభా. నీకు సమస్తము సాధ్యమే దేవా, ఇంకా సాధ్యమైనది ఏది లేదయ్యా ప్రభా. పుట్టినవాడు బాగు చేసిన దేవుడు ప్రభా, చనిపోయిన వాడిని తిరిగి లేపిన వాడు దేవా. ఇదిగో నీ బిడ్డకు స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. ఇవి కాక మాకెవరు లేరు ప్రభా. నీవే ఆధారం, నీవే ఆశ్రయం, నిన్ను నమ్ముకునే ఉంటున్నావయ్యా ప్రభా. శరీర స్వస్థతలు అనుగ్రహించవా దేవా. శరీర స్వస్థత ద్వారా ఆత్మీయ స్థితిని మెరుగుపరచమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనైనా నాకు తెలియక అనేక రోగగ్రస్తులుగా ఉన్నానయ్యా ప్రభా. ఇదిగో పాల్గొనయ్య గారు వారి శక్తిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇంకా మరింత బలపరచండి, స్థిరపరచండి. వ్యాపారంలో నీ బిడ్డను అంచెలంచెలుగా వృద్ధి చెందించమని అడుగుతున్నాను. నీ బిడ్డ ఆ శక్తి పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ప్రభా సిద్ధపాటు చేసి ఉంచమని అడుగుతున్నానయ్యా ప్రభా. కుటుంబాన్ని కూడా కట్టమని అడుగుతున్నాను దేవా. నీకు సమస్తము సాధ్యమే ప్రభా. ఇదిగోనైనా నాగేశ్వర గారు మనవరాలు ప్రభా, ఇదిగో నా బిడ్డ నీ చేతులకు అప్పగిస్తానయ్యా. చిన్న చిన్న బిడ్డలు కలిగి ఉన్నారు ప్రభా, వయసులో చిన్నవాళ్ళయ్యా ప్రభా. నీ వెంట భక్తి కలిగిన వాళ్ళు, నీ వెంట విశ్వాసం కలిగిన వాళ్ళు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ బిడ్డను ఇదిగోనైనా దర్శించి ప్రభా ఒకనాడు ప్రభా ఇదిగోనైనా మేము తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి రక్తము మొడలు అందరికీ కనబడుతున్నప్పుడు అందరూ అసహించుకుంటే దేవా నువ్వు బ్రతుకు అని చెప్తే బ్రతికిన వారం దేవా. నీ బిడ్డలు ప్రభా పుట్టవా ప్రభా, నీ బిడ్డను స్వస్థపరచు ప్రభా. మా కన్నీటి ప్రాంతాలకి ప్రభా బిడ్డలు లేవనెత్తి ప్రభా సన్నిధానంలో సాక్షిగా పెట్టమని అడుగుతున్నాను ప్రభా. ఆ బిడ్డ ద్వారా ప్రభా నీకు ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని అడుగుతున్నాయా. ఇదిగో ప్రభా హాస్పిటల్ బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రభా నువ్వు బ్రతుకు అనే బిడ్డకు సెలవు అడుగుతున్నాయా ప్రభా. ఇదిగోనైనా నీ ఆత్మశక్తి ద్వారా బయలుతున్న ప్రతి మాటలోను ప్రభా జీవం ఉన్నాయా. నీ ఆత్మశక్తి ద్వారా బయలుతున్న ప్రతి మాటలోను ప్రభా స్వస్థత ఇక్కడ ఉంది ప్రభా. బిడ్డలు స్వస్థపరిచి ప్రభా లేవనెత్తి ప్రభా ఇదిగోనైనా మరలా గొప్ప కార్యం చేశాడు నా దేవుడు అని ఆ బిడ్డల బట్టి సంతోషించి ఆనందించే భాగ్యాన్ని ప్రభా. అక్కడ ఉన్న సంఘానికి అక్కడ బిడ్డలకు రక్త సంబంధితులకు ప్రభా మేము కూడా వర్తమానాన్ని విని ప్రభా మా ప్రార్థన దేవుడు ఆలకించాడని
ప్రభా సంతోషించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. ప్రభా అనేక బంధకాలతో బంధింపబడిన వారు ఉన్నారు ప్రభా. దుర్నీతి బంధకాలు వారిని ఆలోచిస్తున్నాయేమో. ఇదో ప్రభా అనేక సమస్యలతో ప్రభా, అనేక రుణబాధలతో దేవా, ఇదో గర్భఫలాలు లేక ప్రభా, వివాహాలు కాక ప్రభా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. ప్రతి బిడ్డలు ఉంటే స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా. ప్రభా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచండి. ఇంకా అనేక మంది రైతులు ప్రభా పెట్టుబడులు పెట్టిదేవా, ఇదిగోనైనా ప్రభా నీకు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. ప్రభా ఇదిగో వాతావరణాన్ని కట్టడి చేయవు ప్రభా. ఇదిగోనైనా నువ్వు మాట మాత్రం సెలవిస్తే సమస్తము స్తంభిస్తాయ్యా. నీ కనుకరాన్ని నీ జాలి నీ దయ మా అందరి మీద ఉంచమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనైనా వారు ఇదిగోనైనా ఫలితాన్ని చేత పట్టుకుని ప్రభా ఫలభరితమైన జీవితాలు మనకు అనుగ్రహించండి. ఇదిగోనైనా శ్యామల పంటలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ వెళ్ళిపోసిన ముట్టండి ప్రభా. చిన్న వయసులో ప్రభా కూర్చోలేక నుంచోలేక ప్రభా ఆ బిడ్డ ఎన్నో బాధలు పడుతుందయ్యా. ఆ కుటుంబాన్ని ఆ బిడ్డ ద్వారా రక్షణ కలిగించమని అడుగుతున్నాను ప్రభా. ఆ బిడ్డ ద్వారా అనేక జనాంగం మారాలి ప్రభా. ఇదిగో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనైనా పాల్గొనలో ప్రభా అన్న క్యాంటీన్ దగ్గర ఉన్న బజ్జీలు కొట్టు ఇదిగో ప్రభా ఆ అన్నయ్య గారు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభా ఆ బిడ్డలిద్దరు మనసులను మార్చండి, కుమారులిద్దరు మనసులను మార్చి ప్రభా తల్లిదండ్రులిద్దరు రక్షణ పొంది ఉన్నారు ప్రభా. ఆ రక్షణ భాగ్య కుమారులకు కూడా అనుగ్రహించి ప్రభా వారి వ్యాపారాన్ని ఇంకా వృత్తులకు తీసుకురామని అడుగుతున్నానయ్యా. నేను మర్చిన వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ఇస్మాయిల్ మంచి ఆరోగ్యాన్ని చేరని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా ఇంకా అనేక జనాంగం ఉన్నారయ్యా. సాగర్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ మీదకు రాబోతున్న ఉపద్రవాన్ని మీరు తప్పించమని అడుగుతున్నాను. నీకు సమస్తం సాధ్యమే కనుక ప్రభా ఉపద్రవంలో నుండి బయటకు పారవేసి ప్రభా నా జీవము కలిగిన దేవుడు నా యొక్క గొప్ప కార్యాలు చేశాడని నీ బిడ్డ యొక్క సాక్షి ఉండడానికి కృప చూపించండి ప్రభా. చిన్నారిని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఇదిగోనైనా దేవికి ఇచ్చిన బిడ్డలు ప్రభా ఇదిగోనైనా నా బిడ్డను ఆశీర్వదించి జీవించమని అడుగుతున్నాను. అలాగే నాయన గంగక్క గారి మరదలకు ఇచ్చిన కుటుంబంలో ప్రభా ఇదిగో ఆ బిడ్డకు మన బిడ్డను ఇచ్చేవయ్యా. ఇదిగోనైనా ఆ బిడ్డను మరింత ఆరోగ్యవంతుని చేయమని అడుగుతున్నాను. ఆ బిడ్డల ఎడలు కూడా మీ ఆదరణ చూపించమని అడుగుతున్నానయ్యా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలాలు అనుగ్రహించండి ప్రభా. అనేకులు ఉన్నారు ప్రభా. అనేక బంధకాల నుంచి విడుదల కలిగించాలని ప్రభా. సమస్త బిడ్డలైన వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నాకు తెలియక ఎవరైనా వచ్చింటే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సన్నిధానంలో నుంచి ప్రభా ఉద్యోగాలు చేసుకోవడానికి బయట ప్రాంతాల్లో ప్రభా యవనస్తులైన నీ బిడ్డలు ఉన్నారయ్యా. వారిని కూడా ఆదరించి కాపాడమని అడుగుతున్నాను ప్రభా. గల్ఫ్ దేశాల్లోకి వెళ్ళిన బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిని కూడా ఆదరించి కాపాడు ప్రభా. అక్కడ ఆధారం నీవే కనుక ప్రభా నీ చేతులతో నీ బిడ్డలందరినీ ఎత్తుపట్టుకోమని అడుగుతున్నానయ్యా. కళ్యాణాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. గర్భంతో నిండి ఉంది ప్రభా. సుఖమైన ప్రసవ దినాన్ని బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో ఇంకా అనేకులు ఉన్నారు ప్రభా. ఇదిగో నేను చెప్పకవచ్చిన వారిని జ్ఞాపకం ఉంచుకోండియా ప్రభా. నేను ప్రార్థన చేయమని ఎంతమంది ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారు ప్రభా. వాటి అవసరతలు కలిగిన ప్రతి ప్రాణాన్ని ప్రభా తృప్తిపరచమని అడుగుతున్నాను దేవా ప్రభా. ఇదిగో సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నేను ఇంకేమైనా మరిచుంటే ఇంకా అనేక ప్రార్థన అవసరతలు ఉన్నాయి ప్రభా. ఇదిగో సమయం అననుకూలతను బట్టి ప్రభా ఇదిగో నేను ఇక్కడతో ముగిస్తుండగా నా దీన ప్రార్థన ఆలకించి చేసిన ప్రతి ప్రార్థన ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దర్శించి ప్రభా ప్రతి ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహింపచేయమని సమస్త కుటుంబ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ వారి వ్యాపారాలు వారి పనులు వారి వృత్తులు వారి జనసరుకులు వారి ఉద్యోగాలను ఆశీర్వదించమని సమస్త బిడ్డలను దీనిలో మార్పులను యాజకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ భద్రపరిచి కాపాడి రక్షించమని కొద్ది ప్రార్థనలు వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు.